వైద్య రంగంలో అత్యాధునిక సేవలను అందించడంతో పాటు ఉన్నత ప్రమాణాలతో వైద్య విద్యను అందించడానికి ఏలూరు సమీపంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు వైద్యశాస్త్ర అకాడమీ రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా ప్రారంభించారు. చైర్మన్ గోకరాజు గంగరాజు, సెక్రటరీ గోకరాజు రామరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, ఆశ్రమం డైరెక్టర్ జి రతీదేవి, సీఈఓ హనుమంతరావు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం చైర్మన్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1999లో స్థాపించిన ఆశ్రమం మెడికల్ కళాశాల ఆసుపత్రి ద్వారా ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య విద్యను అందించడంతో పాటు ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు అత్యుత్తమమైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. రజతోత్సవాల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, అలాగే పేదలకు రాయితీలతో కూడిన వైద్య సేవలు అందించనున్నామని తెలియజేశారు. ఈ రజతోత్సవాలు 2025 జూలై వరకు కొనసాగుతాయని తెలిపారు. త్వరలో ఆశ్రమంలో క్యాన్సర్ ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో జాతీయ వైద్య కమిషన్ ద్వారా ప్రాంతీయ వైద్య విద్య సాంకేతిక కేంద్రంగా కేవలం ఆశ్రమం కళాశాలకే గుర్తింపు లభించడం తమకెంతో గర్వకారణంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె అంజిరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ చేబ్రోలు శ్రీనివాస్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె సంతయ్య, అకాడమిక్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ వేణుగోపాలరాజు, గ్రూప్ సీఈఓ ఎస్ రాజరాజన్ తదితరులు పాల్గొన్నారు. without good ethics and something like and also is to identify, and my suggestion to them is generate funding through research. It is also not that easy because people are going to nook and corner and I've gone through all the ups and downs of really creating, taking no shortcuts, his persistence, perseverance, and being a drug discovery to differentiate ashram and it would reach. Thank you, Karan. We welcome. ఆత్రేయపురం లేదా కాజాలు ఇంపార్టెంట్ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఎంతో ఈరోజు ఆశ్రమ్ మెడికల్ కాలేజీలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ గోకరాజు గంగరాజు గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి కనుమూరి బాపిరాజు గారు, ఫార్మర్ ఎంపీ, ఫార్మర్ టీటీడీ చైర్మన్ గారు, తర్వాత వైస్ చైర్మన్ గారు అంటే రంగరాజు గారు, సెక్రటరీ గారు అంటే రామరాజు గారు, మరియు మెడికల్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు అందరూ కూడా రావటం జరిగింది. దీంట్లో స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ అందరూ పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ ఇనాగరేషన్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు. దీనికి నెక్స్ట్ కమింగ్ 1 ఇయర్లో ఏమేమి చేయాలి అనేది కూడా బ్రోచర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు పార్టిసిపేషన్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దైవాన్ని నమ్మను, నా తండ్రి నా తల్లి తండ్రి నాకు దైవం. వారిద్దరు సాక్రిఫైసెస్ నేను చూశాను. అందరూ అనుకుంటారు బోల్డని ఆస్తులు ఇచ్చారని. ఈ ఆస్తి మొదట్లో అనుకునేవాడిని నా తండ్రి నా తల్లి సంపాదించిన ఆస్తి నాకు బోల్డంత ఉందని. ఈ రోజున డబ్బుతో సమస్య కాదు, వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్ మా కుటుంబం కోసం అనుకున్నాను, కానీ నిజంగా మా కుటుంబం కోసం కాదు, ఈ సొసైటీ కోసం వాళ్ళిద్దరు చేసిన సాక్రిఫైజెస్ నేను మరవలేను. ఎందుకంటే ఈ సంస్థ
ఒక చిన్న ఎంప్లాయీ మూసేస్తాను, మీ సంస్థ మూయించేస్తానన్న పరిస్థితి నుంచి ఆయన ధైర్యంగా ఆ వెధవని కాళ్ళు అరిగేటట్టు చేసి ఈ రోజున మెడికల్ కాలేజ్ ఈ పరిస్థితికి వచ్చిందంటే ఆ దరిద్రులందరూ పోయి తర్వాత నా భార్య, నా అమ్మ మీ ఆయన అసలు కాలేజీకి వెళ్ళకపోతే ఎలాగమ్మా, ఎవరో ఒకరు చూసుకోవాలి కదా, పెద్దోడుని వదిన గారు హైదరాబాద్లో కాలేజ్ చూసుకుంటున్నారు, మీ ఆయనేమో కాలేజీకి వెళ్ళట్లేదు, మరి ఎవరు వెళ్ళకపోతే ఎలాగని సత్యనారాయణ గారిని సలహా అడిగితే సత్యనారాయణ గారు రతి